Hi friends, welcome to our channel. IPL 2026 సీజన్ ఓపెనర్ చిన్నస్వామి స్టేడియంలో ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ చూసాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ని 6 వికెట్ తేడాతో ఓడించేశారు. అసలు మ్యాచ్ ఎక్కడ తిరిగింది? 201 కొట్టిన ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోయింది? పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాస్ విషయానికి వస్తే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్కి స్టార్టింగ్లోనే షాక్ తగిలింది. ఆర్సీబీ న్యూ డెబ్యూటెంట్ జకోబ్ డఫీ పవర్ ప్లేలోనే అభిషేక్, ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ రెడ్డిని అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ని 29 for 3 దగ్గరగా పడేశారు. డఫీ బౌలింగ్ నిజంగానే ఒక డ్రీమ్ డెబ్యూట్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 38 బాల్స్లోనే 80 runs కొట్టి ఎస్ఆర్హెచ్ని నిలబెట్టాడు. అతనికి తోడు అన్క్యాప్డ్ ప్లేయర్ అనికేత్ వర్మ ఫైర్ హిట్టింగ్ తోడవటంతో ఎస్ఆర్హెచ్ ఒక స్టేజ్లో 160 కూడా కష్టం అనుకుంటే ఫైనల్గా 201 టార్గెట్ సెట్ చేశారు. టార్గెట్ 202 ఉన్న ఆర్సీబీ బ్యాటింగ్లో ఎక్కడా తగ్గలేదు. దేవదత్ పడిక్కల్ జస్ట్ 26 బాల్లో 61 runs కొట్టి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చాడు. ఇంకో పక్క కెప్టెన్ రజత్ పటీదార్ కూడా 12 balls 31 runs కొట్టి మొమెంటమ్ని మెయింటైన్ చేశారు. ఈ ఇద్దరు బ్యాటింగ్ వల్ల మ్యాచ్ ఆర్సీబీ ఫుల్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ పాయింట్ మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో ఫీల్డింగే డిఫరెన్స్ చూపించింది. ఆర్సీబీ తరపున ఫిల్ సాల్ట్ 3 అమేజింగ్ క్యాచెస్ పట్టాడు. విశేషంగా హెన్రిచ్ క్లాసెన్ బౌండరీ దగ్గర పట్టిన కాంట్రవర్షియల్ క్యాచ్ మ్యాచ్ని తిరగబెట్టింది. క్లాసెన్ అది నాట్అవుట్ అని ఆర్గ్యూ చేసినా థర్డ్ అంపైర్ అవుట్ అని ఇచ్చారు. ఇంకో పక్క ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ చాలా స్లోపీగా ఉండింది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్లో హీరో అయినా వికెట్ కీపింగ్లో మాత్రం ఫెయిల్డ్. క్లియర్ బౌండరీస్ని ఆపలేకపోవడంతో మిస్ఫీల్డింగ్ వల్ల ఎస్ఆర్హెచ్ చాలా రన్స్ ఎక్స్ట్రాగా ఇచ్చింది. అందరికీ గుర్తు ఉండాల్సిన మెయిన్ పాయింట్ విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్. కోహ్లీ 28 runs దగ్గరగా ఉన్నప్పుడు క్లాసెన్ ఒక ఈజీ క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత కోహ్లీ అసలు తగ్గలేదు. 69 runs కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో లాస్ట్ ఓవర్లో ఒక 6, 3 4s కొట్టి మ్యాచ్ని 15.4 ఓవర్స్లోనే ఫినిష్ చేశాడు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పేది ఏంటంటే క్యాచెస్ విన్స్ మ్యాచెస్. ఎస్ఆర్హెచ్ క్యాచ్లు డ్రాప్ చేయకుండా ఇషాన్ కీపింగ్ ఎర్రర్స్ లేకుండా ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. మీరేమనుకుంటున్నారు? క్లాసెన్ క్యాచ్ అవుటా కాదా కామెంట్ చేయండి. రేపటి ఎంఐ వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ కోసం సోల్ అండ్ స్క్రోల్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.